మద్యానికి బదులుగా ప్రభుత్వం సరఫరా చేసే కల్లు తాగుతుంటారు ఎక్కువగా పేదవారు. అయితే కల్లు డిపోలకు వెళ్లి కల్లు సేవించే వారికి వింత అనుభవం ఎదురైంది. కల్లు సీసాలో కల్లుతో పాటు జలగలు, నత్తగుల్లలు ప్రత్యక్షమయ్యాయి. ఇదేంటి అని అడిగితే ఇష్టం ఉంటే తాగు, కష్టమైతే మానేయంటూ సమాధానం ఇచ్చాడు విక్రయదారుడు. మా సొమ్ముతో డిపో నడుపుకుంటూ మమ్మల్నే అవమానిస్తావంటూ కల్లు ప్రియుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు నిజమేనని తేల్చి చర్యలు చేపట్టారు. ఎక్కడ ఈ కల్లులోల్లి ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామంలో సోమవారం గ్రామస్తులు రోజులాగే కల్లు సేవిస్తుండగా సీసాలో జలగలు, నత్తగుల్లలు కనిపించాయి. దీంతో ఆగ్రహించిన వారు విక్రయదారులను నిలదీశారు. ప్రతిరోజు సీసాలను శుభ్రం చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా కలుషిత నీటితో కల్లును తయారు చేస్తున్నారని ఆరోపించారు. అయితే విక్రయదారులను నిలదీస్తే మీకు ఇష్టమైతే తాగండి, లేకుంటే లేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఆగ్రహంగా ఊగిపోయాడు అమ్మిన వ్యక్తి. దీంతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. వెంటనే స్పందించిన అధికారులు డిపో వద్దకు చేరుకుని జలగలు, నత్తలు వచ్చిన బాటిళ్లను సీజ్ చేసి పరీక్షల కోసం పంపించారు. వినియోగదారులపై దురుసుగా ప్రవర్తించిన విక్రయదారుడిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అధికారులు. ఏది ఏమైనా కల్లులో నత్తలు, జలగలు రావడంతో కల్లు తాగాలంటేనే జంకుతున్నారు స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.